నమస్తే. గాంధీ భవన్ లో పార్లమెంట్ ఎన్నికల వేళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటా ఉన్నారు. సో గతంలో చూసాం అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థులు ఎలా అయితే దరఖాస్తు చేసుకున్నారో అదే రీతిలో ఇక జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు కూడా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ నేపథ్యంలో చాలా మంది దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇక మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి గారు దరఖాస్తు చేసుకున్నారు. సో ఏంటి మేడం, పార్లమెంట్ కు సంబంధించి మహబూబ్నగర్ నుంచి మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం నేను మహబూబ్నగర్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లోకల్. నేను మహబూబ్నగర్ కాన్స్టిట్యున్సీ. ఐఎమ్ అ ఉమెన్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మాకు మొన్న 5 సెగ్మెంట్లు గెలవడానికి కారణం నేను వర్క్ చేసిన 24 అవర్స్ ఎన్ని రోజులున్న 2 months నేను వర్క్ చేయడం జరిగింది. సో నేను ఒక ఎమ్మెల్యేగా చేసిన, ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్గా చేసిన, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చేసిన. ఇప్పుడు నాకు 100% రైట్ ఉంది నేను కూడా టికెట్ కోసం అడగడానికి అని నేను అనుకున్నా. యాజ్ అ ఉమెన్ ఆల్సో నాకు ఉమెన్గా ప్రయారిటీ ఇవ్వకపోయినా నేను చేసిన పంతనాన్ని బట్టి ఇప్పుడు చేసిన దాన్ని బట్టి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. దయాకర్ రెడ్డి గారికి మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. సో ఈసారి పార్లమెంట్ ఎన్నికల వేళ చాలా మంది ఆశపడతా ఉన్నారు మహబూబ్నగర్ పార్లమెంట్ నుంచి మాకు కావాలండి. సో మీకు ప్రిఫరెన్స్ వస్తుంది అనుకుంటున్నారు? నేను ప్రిఫరెన్స్ అధిష్టానానికి తెలియాలండి ఎవరు ఎట్లా పనిచేసింది. నేనేంటంటే ఫస్ట్ లోకల్ మనం అడుగుతున్నాం. ఐఎమ్ అ లోకల్ పర్సన్. ఐ హ్యావ్ వర్క్. నేను ఈ పార్టీలో లేకున్నా తెలుగుదేశం పార్టీలో నేను 100% వర్క్ చేసి మీ అండ్ మై హస్బెండ్ పార్టీకి లాయల్గా ఉన్నాం. ఐఎమ్ అ వెరీ లాయల్ పర్సన్ టు ద పార్టీ. ఎక్కడన్నా పోనండి ఐ విల్ బి లాయల్ టు ద పార్టీ. మొన్న నాకు టికెట్లు అంటే నేను అడగలేదు. టు బి ఫ్రాంక్, మొన్ననే వచ్చిన నేను. నాకంటే ముందు పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని కాదని నేను టికెట్ అడగను. నా నోట్తో నేను అడగను. నాకేమన్నా ఉంది, నేను గెలవగలుగుతా, అక్కడ నేను ఏమైనా చేయగలుగుతానంటే మీరు ఇవ్వండి, చేస్తాను. అంతేగాని ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్ ఫర్ ఎ టికెట్. నేను ఈ టికెట్ కోసం ఫైట్ చేసి మళ్ళీ నారాజు ఉన్న వాళ్ళందరినీ కోసం బుద్ధిగరిచ్చి నాకు చేయరా అని అడిగే పరిస్థితులు నేను లేదు. అధిష్టానం ఎట్లా అనుకుంటే నేను 100% నేను కాంగ్రెస్ జాయిన్ అయినా 100% నేను కాంగ్రెస్ కు చేసిన. సీతా దయాకర్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వకపోయినా వేరే వ్యక్తికి ఇచ్చినా సహకరిస్తారా, లేకపోతే పార్టీని వీడే అవకాశం? పార్టీ వీడే అవకాశం ఎప్పుడు ఉండదండి. మేము తెలుగుదేశం పార్టీలో చేయలేదు అట్లా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, దయాకర్ రెడ్డి గారు కానీ మాకు అట్లాంటి ఎప్పుడు కూడా నేర్పిలేదు. మాకు లాస్ అయింది లాస్ట్ టైం ఎలక్షన్లో. సార్ నిలబడేటప్పుడు మాకు మక్తల్ టికెట్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎవరు చేయలే కాంగ్రెస్ వాళ్ళు. ఈసారి కూడా వాళ్ళు అదే మాట అనుకున్నారు. ఈమెకు ఆయన ఎవరైతే చేయలేదో ఆ గ్రూప్లో ఒకరికి వచ్చింది, ఈమె చేస్తుందో లేదో అనుకున్నారు. కానీ నేను దట్ ఈస్ నాట్ కరెక్ట్. అందరం మనం కలిసికట్టుకొని మన కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకొని నేను ఆ పార్టీలకు పోయినప్పుడు నేను చేయాల్సింది. నాకు ఆయనకి ఏదైనా ఉంటే నేను చూసుకుంటా. కానీ కార్యకర్తలకు అన్యాయం జరిగేటట్టు చూడాలి. నేను అన్యాయం చేస్తే మిగతా కార్యకర్తలు కూడా కాంగ్రెస్ వాళ్ళు పాత వాళ్ళు ఉన్నారు కూడా అన్యాయం అయిపోతారు కదా. ఆ కాన్సెప్ట్ మాది. దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ అ ఫైట్ బిట్వీన్ దట్ మ్యాన్ అండ్ మీ, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఫైట్. ఇట్ ఈస్ ఓవర్. అట్లనే వాళ్ళు ఆలోచన చేస్తే నేను ఈ పార్టీ వీడే విషయం మాట్లాడతలేను. నేను ఐఎమ్ లోకల్ ఫ్రమ్ దిస్ మహబూబ్ నగర్. నాకు ఆ కెపాసిటీ లేదా? ఒక జిల్లా పరిషత్ చైర్మన్ చేసిన, 64 మండలాలు, 14 కాన్స్టిట్యున్సీలకు, ఒక కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యేగా పనిచేసిన అంటే నాకు లేదా? ఉందా లేదా? మొన్న 4 దాంట్లో మక్తల్, దేవరకద్ర, నారాయణపేట్, జడ్చర్ల, మహబూబ్ నగర్ కూడా నేను హెల్ప్ చేసిన. అంటే మనకు తెలిసిన వాళ్ళకి అందరు కూడా వేయాలని. ఎట్లా అంటే మేము ఉన్నాం కదా, ఇఫ్ యూ నీడ్ ఎనీథింగ్ వీఆర్ దేర్ అనే మాటతోనే మన కిందనే ఉంటారు కదా. ఆ పని చేసిన నేను. అదే దాంతో న్యాయంగా ఇవ్వమని చెప్తున్నా నేను. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ పార్లమెంట్ కు సంబంధించి ఆ నియోజకవర్గాలకు మెజారిటీ ఆఫ్ సీట్లను సొంతం చేసుకోగలిగింది. సో మెజారిటీ ఆఫ్ సీట్లు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో రావడం జరిగింది. సో అదే ఊపు అదే జోసు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రాగలుగుతాయి? మెజారిటీ ఆఫ్ సీట్లు కాంగ్రెస్ కు వస్తాయి? ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ ఇస్ కంటెస్టింగ్. అదైతే కరెక్ట్. మొన్న అంటే చేసాము, ఒక యూత్ అందరు కూడా మనతోనే ఉన్నారు. అందరు కూడా కలిసి కట్టుగా అందరం పనిచేసినాం. లెట్ ఇట్ బి ఎనీబడి వర్క్ చేసినాం. ఏంటంటే 10 సంవత్సరాల నుంచి మన పార్టీ లేదు అనేది కాంగ్రెస్ అనుకుంది. కొంతమంది కార్యకర్తలు మనం ఇట్లా వేస్ట్గా ఉండిపోయినా మనకు ఏం లేదనేది ఉంది. అందరూ కూడా కసిగా పనిచేసిండ్రు. ఇప్పుడు కూడా అదే కసితో పనిచేయాలి. కానీ వీ షుడ్ నో హూ ఇస్ దేర్. నాకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక వినబుల్ క్యాండిడేట్ పెట్టండి. నేను 64 మండలాల్లో నాకు పరిచయం ఉంది. ఐ డోంట్ నీడ్ దట్ 64 ఉన్నావు. ఈ 7 సెగ్మెంట్లలో ఐ వర్క్. ప్రతి విలేజ్, ప్రతి నూక్ అండ్ కార్నర్ ఆఫ్ మహబూబ్నగర్ నేను విజిట్ చేశాను నేను జిల్లా పరిషత్ ఉన్నప్పుడు. ఎందుకంటే ఎవ్రీ విలేజ్ ఇస్ జియోగ్రఫికల్లీ డిఫరెంట్ ఫ్రమ్ అనదర్ వన్. కాబట్టి నేను మొత్తం అంతా తిరిగిన దాన్ని ప్రతి మండలంలో నాకు పరిచయాలు వేస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, అందరు జిల్లా పరిషత్ సభ్యులు కూడా దే లైక్ మీ ద వే ఐ వర్క్, నాట్ లైక్ మీ యాజ్ అ పర్సన్. నేను వర్క్ చేసిన విధానం, ఎవరికి కూడా అన్యాయం చేయకుండా న్యాయంగా పనిచేసిన విధానం.
మేమేందంటే పార్టీలకు నాకు కూడా ముందు రాజకీయాలు ఇష్టం లేకుండే, కానీ పోయిన తర్వాత ఇంత కమిట్మెంట్తో మనకు వీళ్ళు కార్యకర్తలు మనకు పనిచేసినప్పుడు మనం కూడా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఉంది అన్న ఆలోచనతో మా ఆయనైనా నేనైనా మేము ఆయన అడుగుజాడాలో నడిచిన వాళ్ళం. కాబట్టి పార్టీ వీడుతానని మాత్రం ఎప్పటికీ అనుకోవద్దు. ఒకవేళ మీరు నిజంగా మీకు పార్లమెంట్ సీట్ వచ్చినప్పటికీ అక్కడ మీకు ప్రత్యర్థిగా మీ పోటీ ఎవరితో ఉంటుంది? బీఆర్ఎస్ తోట, బీజేపీ అభ్యర్థి తోట? నేను చెప్తాను టీఆర్ఎస్ అభ్యర్థి ఇంకా చెప్పలేదు. అరుణ్ అయితే డెఫినెట్ గా పోటీ. నాకు జిల్లా పరిషత్లో అరుణ్ అనే పోటీ, మళ్ళీ ఇప్పుడు కూడా ఒకవేళ నాకు టికెట్ మీ అధిష్టానం ఇస్తే మాత్రం అరుణ అయితే పోటీలు ఉంటుంది. టీఆర్ఎస్ ఎవరో నాకు తెలియదు. నౌ దిస్ శ్రీనివాస్ రెడ్డి అయితే డోంట్ థింక్ పోటీ ఉంటాడేమో అని ఉన్నాడని ఇప్పుడున్న ఎంపీ. డీకే అరుణ గారికి మీరు అన్నట్టుగా టికెట్ ఇస్తే సో ఇద్దరు లేడీస్ అవుతారు, సో తట్టుకోగలుగుతారా బీజేపీ? ఎందుకంటే సెంట్రల్ లో 3వ మేము ఖచ్చితంగా ఫామ్ చేయబోతున్నాం, ప్రధానిగా మోడించబోతున్నటువంటి రకమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తున్నది. అరుణ గారిని తట్టుకో ఉండింటది. మన దగ్గర కూడా 10 సంవత్సరాల నుంచి మనకు ఎవరు లేరు కదా, మనకు కూడా ఒకరు కావాలి కదా ఆలోచన ఉంటుంది కదా, మన వాళ్ళకి కూడా ఉంటుంది కదా. వాళ్ళకి ఒక్కరికి బీజేపీ అక్కడ వస్తుంది అనుకున్నప్పుడు మన స్టేట్ నుంచి కూడా మన పార్లమెంట్ నుంచి కూడా ఒకరు పోతే మనకు కూడా ఫైదా అవుతుంది అని ఆలోచన ఉంటుంది కదా. ఇప్పుడు ద లాస్ట్ 5 years పార్లమెంట్ సభ్యులు ఎట్లా పనిచేసిండ్రో చూసి ఎవరైనా అనుకుంటారు పనిచేసే మనిషి కావాలనేది. అంతే. అంటే నేనేం నాకు అది ఆ మినిస్ట్రీ వస్తుంది, ఈ మినిస్ట్రీ వస్తుంది, అక్కడ అదైతే అలాంటి 100% 24 hours 365 days ఐ వర్క్ ఫర్ ద పీపుల్. ఐఎమ్ అవైలబుల్ టు ద పీపుల్. నేను అవైలబుల్ కాకుండా నా కొడుకున్నాడు. ఒకరంటే ఒకరు ఎవరైనా ఒకరు ఎప్పుడు అవైలబులే ఉంటాం. అవకాశం ఉంది 17కు రాన్న వీటి గురించి అస్సలు మాట్లాడాలి. అది పైన అధిష్టానం చూసుకోండి. ఈ సీట్ అడగండి, డెఫినెట్ గా మనం విన్ అయ్యే అవకాశాలు 99 అనుకుందాం, కానీ విన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సో మచ్. ఇది మొత్తం మీద సీతా దయాకర్ రెడ్డి గారు అయితే కన్ఫర్మ్ గా అక్కడ నాకు టికెట్ ఇస్తే మాత్రం సో గెలిచి తీరుతాను. డీకే అరుణ ఉన్నప్పటికీ ఇంకా బీఆర్ఎస్ నుంచి ఎవరిని అక్కడ నియమించినప్పటికీ కూడా శాశక్తిలా కష్టపడతాను. సో ఇంతకు ముందు పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఖచ్చితంగా మెజారిటీ ఆఫ్ ఓట్ బ్యాంక్ తోటి గెలిచే అవకాశం ఉందంటూ కూడా ఆమె ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. సో చూద్దాం రానున్న రోజుల్లో మరి టికెట్ ఎవరికి రాబోతుంది, పాలమూరు ఎంపీ అభ్యర్థిగా ఎవరు చూడబోతుంది అనే దానికి రోజులు వెయిట్ చేయాల్సిందే. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.